హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలా కామన్గా చూసే కండిషన్ అంటే పీసీఓడి గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది అడుగుతుంటారు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ రెండు సేమా, అది ఉంటే పిల్లలు అవుతారా లేదా అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికలీ పీసీఓడి ఈజ్ నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాము. పీసీఓఎస్ అది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో యాక్చువల్లీ బోత్ ఆర్ సేమ్, కాకపోతే ఏంటంటే టర్మినాలజీ రాను మారుతూ ఉంటుంది. కాబట్టి ముందు పీసీఓడి అనేవాళ్ళం, ఇప్పుడు పీసీఓఎస్, తర్వాత పీసీఓఎం అంటాం. అంటే మార్ఫాలజీ అది స్కాన్ బట్టి ఇస్తారు. సో ఆల్ ఆర్ సేమ్. సో బేసికలీ పీసీఓడి ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టరు అనేది మాత్రం అపోహ. ఓకే, అది భయపడాల్సిన అవసరం లేదు. పీసీఓడి ఎంత కామన్ అంటే ఇప్పుడు మనము ఓపీడీకి వచ్చే 10 ఇండివిజువల్స్లో చెక్ చేస్తే ఆల్మోస్ట్ 7 to 8 ఇండివిజువల్స్కి పీసీఓడి ఉంటుంది. కాకపోతే అది మైల్డా, మోడరేటా, సివియరా అనేది మనం హార్మోన్స్ బట్టి డిసైడ్ చేస్తాం. సో బేసికలీ పీసీఓకి రిలేటెడ్ హార్మోన్స్ ఏంటంటే మనం పీరియడ్లో ఉన్నప్పుడు 2nd day or 3rd day రమ్మంటాం. ఆ రోజున హార్మోన్స్ చెక్ చేసినప్పుడు యూజువల్గా ఎఫ్ఎస్హెచ్ హార్మోను, ఎల్హెచ్ హార్మోను, ఈస్ట్రోజన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్టీరాయిడ్స్, డిహెచ్ఏఎస్ ఎలా ఉంది, ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటాం. సో నార్మల్ ఇండివిజువల్స్లో ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్ రెండు కూడా 1:1 రేషియో సమభాగంలో ఉంటాయి. పీసీఓడి వాళ్ళకి ఏంటంటే 1:3 రేషియో, అంటే ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. బేసికలీ ఏంటంటే ఓవరీస్ మనం నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే పీసీఓడి వాళ్ళకి ఏంటంటే బల్కీగా ఉంటాయి, అంటే సైజ్ పెద్దగా ఉంటాయి. లోపల స్ట్రోమల్ టిష్యూ ఎక్కువగా ఉండేసరికి ఏంటంటే ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువగా సెక్రీట్ అవుతుంది. సో ఈ ఇండివిజువల్స్లో ఏంటంటే ఎగ్స్ ఉంటాయి, కానీ అన్నీ కూడా చిన్నగా మనకు సగ్గుబియ్యం ఎలా ఉంటాయి అలా చిన్న వాటర్ బబుల్స్ లాగా మొత్తం కూడా పెరిఫరీకి పుష్ అయిపోతుంది. బికాజ్ స్ట్రోమా అంటే మధ్యలో దాని ఏంటంటే లెక్క కండలాగా పెరుగుతుంది, అంటే ఓవరీస్లో. సో దానివల్ల ఏంటంటే మనకు ఈ ఓవరీ స్కాన్ చేసినప్పుడు కూడా చుట్టూన చిన్నగా నెక్లెస్ ప్యాటర్న్ లాగా మొత్తం ఫాలికల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో బేసికలీ ఎల్హెచ్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళు ఏంటంటే దేనికి రెస్పాండ్ అవ్వరు. అంటే కొందరు పీసీఓడి మైల్డ్ డిగ్రీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అసలు నార్మల్గానే కన్సీవ్ అయిపోతారు, పీసీఓడి ఉందని కూడా తెలీదు. అన్లెస్ మనం స్కాన్ చేస్తే కానీ అది బయటపడుతుంది. కొందరికి మాత్రం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, లేదు బరువు పెరగడము, లేదు అన్వాంటెడ్ హెయిర్ రావడము, పిగ్మెంటేషన్ అంటే మెడ చుట్టూ, ఇక్కడ లిప్స్ చుట్టూ డార్క్గా అవ్వడము, బొడ్డు దగ్గర థిక్ హెయిర్ రావడము, నిప్పుల్స్ దగ్గర థిక్ హెయిర్ రావడము, ఇవన్నీ ఉంటాయి. సో అండ్ కొంచెం తినగానే తొందరగా బరువు పెరిగే ఛాన్సెస్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవడం బెటర్. బికాస్ త్వరగా తెలుసుకోగలిగితే అట్లీస్ట్ సగం ట్రీట్మెంట్ మీ చేతిలో ఉంటుంది, అది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఇదనమాట. అంటే మైల్డ్ డిగ్రీస్ ఉంటే నార్మల్గా కన్సీవ్ అయిపోతారు. కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్ అంటాం. అంటే టాబ్లెట్స్ ద్వారా కూడా ఎగ్ డెవలప్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యి దాంతో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ సివియర్ డిగ్రీస్ ఆఫ్ పీసీఓఎస్ ఉన్నప్పుడు మాత్రం మనం ఇంజెక్షన్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. కొందరికి టాబ్లెట్స్తో పాటుగా ఇంజెక్షన్స్ పెట్టినా రెస్పాన్స్ రాదు. అప్పుడు మనము లాప్రోస్కోపీ చేసి మైల్డ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ లాగా అడ్వైస్ చేస్తాం. ఎప్పుడు ఎల్హెచ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండి ఇంజెక్షన్స్తో కూడా రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అడ్వైస్ చేస్తాం. అన్ని పద్ధతులు ట్రై చేసినా అయినా కుదరట్లేదు అంటే మాత్రం లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్ ఆప్షన్ ఇస్తాం. అందులో ఏంటంటే కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది, స్టిమ్యులేషన్ చేసుకుంటూ డోస్ సరిపోతుందా లేదా అవన్నీ చూసుకుంటూ ఎగ్ డెవలప్మెంట్ కోసం మనం ఇవ్వగలుగుతాం. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ పీసీఓడి ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టరు అనేది అపోహ మాత్రమే. అండ్ కంపల్సరీ అందరికీ ఐవీఎఫ్ అవసరం పడుతుంది అనేది కూడా అపోహనే. సో చాలామందికి ఆల్మోస్ట్ 80% వాళ్ళకు సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్తో అంటే సింపుల్ టాబ్లెట్స్తో అయిపోద్ది. కొందరికి మాత్రం చిన్న పద్ధతులు లైక్ ఐవై, కొందరికి మాత్రం పెద్ద పద్ధతి లైక్ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు పీసీఓడి అంటే ఏంటి, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే పీసీఓడి వాళ్ళకి ఏంటి తేడా, లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.